ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 1 kg చికెన్కి 1 kg చికెన్ 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేద్దాము. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇది ఈస్టర్న్ షాహీ బిర్యానీ మసాలా, ధనియాల పొడి, పసుపు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇది పెప్పర్ పౌడర్, అండ్ ఇక్కడ జీలకర్ర, వెల్లుల్లి, షాజీరా, లవంగాలు, మిరియాలు అన్నీ వేసి కొంచెం రోట్లో దంచాను. టేస్ట్ బాగుంది. సో ఇప్పుడు అంతా కలిపేసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో అన్నీ ఒకటేసారి వేసేసి కలిపేసుకుందాము. టేస్ట్ కూడా దీంట్లో జీలకర్ర అండ్ వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నాం. ఇది ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకున్నాము. 3 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు 3 స్పూన్స్ మిర్చి పౌడరు, 2 స్పూన్స్ సాల్ట్, 1/2 ప్యాకెట్ కర్డ్, పుదీనా, కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. సో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయింది. దీన్ని ఇప్పుడు 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. అంతవరకు మనం బియ్యం కడుపుకుందాం. దీంట్లో ఇప్పుడు కరివేపాకు కూడా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వాడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ రైస్కి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో కర్రీ కూడా ఇక్కడ పెట్టేసాను. యాక్చువల్గా ఇప్పుడే పెట్టాను స్టవ్ పైన. ఇది కొంచెం ఉడకడానికి అనేసి దమ్ బిర్యానీకి వన్ సైడ్ వాటర్ పెట్టుకున్నాను రైస్కి. ఇప్పుడు దీంట్లో మసాలాలన్నీ వేసేసుకుందాము. మసాలాలన్నీ వేసుకున్నాము. పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఆకు, మొగ్గ అన్నీ వేసేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం. ఇంకా దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ప్లస్ ఆయిల్ కూడా. ఆయిల్ వేసుకుంటే రైస్ ఒకదానికొకటి అంటుకోదు. ఆయిల్, సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ వేస్తాము. స్టార్ట్ అయినాయి చూడండి వాటర్ బాయిల్ అవ్వడం. సో దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. నేను 1 kg రైస్ కడిగి పెట్టుకున్నాను. 1 kg రైస్కి 1 kg చికెన్ ఉడుకుతుంది. ఇక్కడ రైస్కి వాటర్ మరుగుతుంది. ఓకే, వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం దీంట్లో. రైస్ అయితే అన్నీ వేసేసాను. ఇదిగోండి రైస్ అయిపోయింది. సో 70% ఉడికింది. ఇది 70% ఉడికిపోయింది. సో కర్రీ దమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు
ఈ బౌల్లోకి లేయర్స్ పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం బౌల్ వేడి చేసి ఆయిల్ అప్లై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కింది దించి లేయర్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం, ఎందుకంటే గిన్నె మాడిపోకుండా ఉంటుందని. ఫస్ట్ నేను కర్రీ వేసుకుంటున్నాను. కర్రీ ఒక లేయర్ వేసుకుంటున్నాను. తర్వాత రైస్ స్ప్రెడ్ చేసుకుంటాము. కనిపిస్తుందా మంచిగా? కర్రీ దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం మసాలా వేసుకున్నాను. ఇది నేను షాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. సేమ్ బిర్యానీ హోటల్లో చేసేలా ఉంటుంది. షాహీ బిర్యానీ అలానే ఉంటుంది, అందుకే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఇంకా కొంచెం లెమన్, కొంచెం ఆయిల్, ఇంకొక లేయర్ వేసాను. Two leg pieces. కర్రీ మొత్తం వేసేస్తున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాము. పడట్లేదు, గట్టిగా ఉంది నెయ్యి. మా ఇంట్లో నెయ్యి ఎక్కువగా తిన్నారు, అందుకే నేను కొంచెం వాడుతున్నాను. సో 3 లేయర్స్ చికెన్ రైస్ వేసాను, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా. సో ఫైనల్గా లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక 10 minutes దమ్కి పెట్టేద్దాము. ఓకేనా?